హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే శశికాంత్ అయితే సునందాను ఒప్పించి ఆనందిని ఆదిత్యను సునందానే ఇంటికి తీసుకొచ్చేలా చేయబోతున్నాడు. అంతేకాదు, జీవన నిజ స్వరూపం శశికాంత్ అయితే ఈరోజు బయట పెట్టబోతున్నాడు సునంద ముందు. మరిక ఇప్పుడు జీవన షాక్లో ఏం చేయబోతుంది? అసలు శశికాంత్ జీవన నిజ స్వరూపం సునంద ఆనందికి ఎలా తెలిసేలా చేయబోతున్నాడు? ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజైతే కుట్టి అయితే శశికాంత్ ప్రాణాలను కాపాడేస్తుంది కదా. అప్పుడే ఇక సునంద అయితే ముందుగా కుట్టి మీద జాలి పడుతుంది, కానీ తర్వాత ఆలోచిస్తూ ఉంటుంది. ఆనంది కాకపోతే వేరే అతను కూడా వచ్చారు నా భర్తను కాపాడడానికి, కాకపోతే కొంచెం లేట్ అయి ఉంటుంది, అంతేకాని టైంకు వచ్చాడు తను కూడా. ఆనంది లేకపోతే నేను నా భర్తను కాపాడుకోలేనా అని చెప్పి ఇంకా కోపంగానే ఉంటుంది. అప్పుడే ఇక ఇలా శశికాంత్ అయితే సునంద నీతో మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటండి నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు? ఇక నువ్వు ఆనంది ఆదిత్య గురించే కదా నాతో మాట్లాడాలనుకునేది అని చెప్పి అంటూ ఉండగా, అవును సునంద, ఇప్పటికైనా నువ్వు ఆనందిని అర్థం చేసుకో. ఆనంది ఈరోజు నాకు పునర్జన్మనిచ్చింది, అంటే నీ మాంగళ్యాన్ని కాపాడింది. అలాంటి ఆనందిని ఇంకా అపార్థం చేసుకుంటున్నావు ఎందుకు సునంద? ఆనంది విషయంలో ఇంకా నువ్వు తప్పు చేస్తున్నావు. ఇక నా కోసం నువ్వు ఆనంది ఆదిత్యను ఇంటికి తీసుకురా సునంద అని చెప్పి అంటూ ఉంటాడు ఇక శశికాంత్ అయితే. అప్పుడే సునంద అయితే, లేదండి, ఇక ఆనంది కాకపోతే వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి మిమ్మల్ని కాపాడేవాళ్ళు. ఇక ఆ ప్లేస్లో ఆనంది ఉంది అంతే. ఆనందిని నేను అడగలేదు కదా మీ ప్రాణాలను కాపాడమని. తనే ఎవరికి తెలియకుండా ఎవరికి చెప్పకుండా తన ఇష్టపూర్తిగా వెళ్ళి మీకు లివర్ ఇచ్చింది. కనీసం ఆదిత్యకు కూడా చెప్పలేదు. తను ఎప్పుడు అంతే, తన ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. అలాంటి ఆనందిని ఇక నేను క్షమించి ఇంటికి రమ్మని చెప్పడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది కోపంగా. అవసరమైతే మీరు వెళ్ళి నీ కొడుకు కోడల్ని ఇంటికి తీసుకురండి, నేను ఏమి అనను, కానీ నా అంతట నేను వెళ్ళి మాత్రం ఆ ఆనందిని ఇంటికి రమ్మని ఎప్పటికీ అడగను అని చెప్పి సునంద కోపంగా వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక శశికాంత్ చైతన్య అయితే, అమ్మ ఎప్పుడు ఇంతే నాన్న అని చెప్పి చేతు అంటూ ఉంటాడు. మీ అమ్మ ఒక ఆఫర్ ఇచ్చింది కదరా మనల్ని తీసుకురమ్మని, మనం వెళ్ళి మీ అన్నయ్య వదినలను తీసుకొద్దాం ఇంటికి అని చెప్పి శశికాంత్ అయితే ఈ రోజైతే ఇలా ఆనంది ఆదిత్యలను ఇంటికి రమ్మని చెప్పి అడగడానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి ఇలా అంటూ ఉంటాడు, చూర్రా అది, నువ్వు కట్టుబట్టలతో ఇంట్లో నుంచి బయటకు వచ్చావు, ఇక ఇప్పుడు నువ్వు మళ్ళీ మన ఇంట్లోకి రావాలిరా, మీ అమ్మ మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పిందిరా అని చెప్పి శశికాంత్ అనడంతో ఆనంది అయితే, లేదు మామయ్య, మీరు మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమనలేదు కాబట్టి అత్తయ్య వెళ్ళిపోమంది. అత్తయ్యకు మా మీద కోపం ఇంకా తగ్గలేదు, ఇక మిమ్మల్ని పంపించింది కాదనట్లేదు, కానీ తనకు మాత్రం మా మీద కోపం ఉంది కదా. అక్కడికి వచ్చాక మళ్ళీ మమ్మల్ని తిడుతుంది, అపార్థం చేసుకుంటుంది. ఇక తను చెప్పేదాకా మేము ఇంట్లోకి రామ్ మామయ్య, సారీ మామయ్య, మీ మాట కాదంటున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఆనంది అయితే శశికాంత్ను. అప్పుడే ఇక శశికాంత్ అయితే, లేదమ్మా, ఈరోజు మీరు మా ఇంటికి రావాల్సిందే, మన ఇంటికి అందరం కలిసి సంతోషంగా ఇక మా పెళ్లి రోజు మన ఇంట్లో జరుపుకోవాల్సిందే అని చెప్పి శశికాంత్ అనడంతో చాలా ఇక బాధపడుతూ ఆనంది ఆదిత్య అయితే, మేము మా ఇంటికి రాలేము, ఇక మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మన్నా ఇక అమ్మే మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళాలి నాన్న, ఆనంది చెప్పింది ఇక కరెక్టు అని చెప్పి ఆదిత్య కూడా అంటూ ఉంటాడు. అప్పుడే ఇక శశికాంత్ అయితే, సరేరా, ఎలా మీరు ఇంటికి రారో నేను చూస్తాను, ఎలాగైనా ఈరోజు మీరు ఇంటికి రావాల్సిందే, ఇక దానికి ఏం చేయాలో అది చేస్తాను అని చెప్పి అక్క నుండి ఇక వెళ్ళిపోతాడు. ఇంటికి వచ్చేస్తాడు శశికాంత్ అయితే. ఇంటికి వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు, ఏది ఏమైనా సరే ఇక నా కొడుకు కోడల్ని ఇంటికి తీసుకురావాల్సిందే, ఇక నాకు ఇంత హెల్ప్ చేసిన నా కోడల్ని ఇక నేను ఎలా తన రుణం తీర్చుకోగలను, తను ఏ తప్పు చేయలేదని సునందకు ఎలా అర్థమయ్యేలా చెప్పగలను. సునంద అంటే ఇక ఆనందికి చాలా ఇష్టం, కానీ సునందకు మాత్రం ఆనంది అంటే ఎంత కోపమో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే సునంద అయితే, ఏంటండి ఇంకా ఆలోచిస్తున్నారు, చెప్పాను కదా వాళ్ళ ఇంటికి రావడం ఇక వాళ్ళకి
ఇష్టం లేదు. అందుకే మిమ్మల్ని ఇక మీ మాటని కాదన్నారు అని చెప్పి సునంద అనడంతో, లేదు సునంద, వాళ్ళకి ఇంటికి రావడం ఇష్టమే ఉంది. కాకపోతే నువ్వు రమ్మంటే వాళ్ళు వస్తానంటున్నారు. కానీ నువ్వు వాళ్ళని రమ్మని అనటం లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఈరోజు వాళ్ళని రమ్మని ఇంటికి తీసుకురావాలి సునంద. ఇక నేను నీ భర్తగా ఇక అడుగుతున్నాను. మన పెళ్లి రోజుకు నువ్వు ప్రతిసారి నాకు ఏదో ఒక కానుక ఇస్తావు కదా. ఈరోజు నీ భర్త మళ్ళీ పునర్జన్మనెత్తాడు. ఇక చనిపోవలసిన నీ భర్తను నీ కోడలు ఆనంది కాపాడింది. అంటే ఇక నేను ఎప్పుడు నిన్ను ఏమీ అడగలేదు సునంద. నీ మాటకే ఎదురు చెప్పేవాణ్ణి కాదు. అలాంటిది నీ భర్తగా నేను ఇదొక్క కోరిక అడుగుతున్నాను. నా కొడుకు నా కోడల్ని ఇక ఈ ఇంటికి తీసుకురా ప్లీజ్ సునంద. భర్తగా నేను అడుగుతున్నాను. ఈ భర్త కోరిక నువ్వు నెరవేర్చు. ఈ భర్తకు నువ్వు ఇచ్చే కానుక పెళ్లి రోజు కానుక ఇదే అని చెప్పి శశికాంత్ అయితే అంటూ ఉంటాడు సునందతో. అది విన్న ఇక సునందకైతే ఏం చెయ్యాలో అర్థం కాదు. ఏంటి, నా భర్త నన్ను ఇంతలా అడుగుతున్నాడు తన కొడుకు కోడల్ని ఇంటికి తీసుకురమ్మని. పెళ్లి రోజు కానుక ఏమీ వద్దు, నా కొడుకు కోడలు ఇంటికి రావడమే నాకు కావాలంటున్నాడు. ఇక ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇక ఇప్పుడు తనని హర్ట్ చేస్తే తన ప్రాణం ఇప్పటికే ఇలా పునర్జన్మనెత్తాడు. ఇప్పుడు తన హెల్త్ కూడా బాగులేదు. కాబట్టి తనను హర్ట్ చేయకూడదు. కాబట్టి తను ఏం కోరినా అది కోరిక నెరవేర్చాలి. డాక్టర్ గారు తనని హర్ట్ చేయొద్దని చెప్పారు. ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి తనలో తాను చాలా బాధపడుతూ ఉంటుంది సునంద అయితే. శశికాంత్ అయితే అడుగుతూ ఉంటాడు, ఏంటి సునంద ఇంకా ఆలోచిస్తున్నావు? నేను అడగకూడదేమి అడగలేదు. ఇక నేను అందరూ కలిసి ఉండాలి, అందరితో కలిసి మన పెళ్లి రోజు జరుపుకోవాలి, మన కుటుంబంతో కలిసి అనుకుంటున్నాను. అంతే, నేను చేసేది తప్పు కాదు, నేను అడిగింది తప్పు కాదు అని చెప్పి ఇలా శశికాంత్ చాలా బాధగా సునందను అడుగుతూ ఉంటాడు. దాంతో ఇక సునంద మనసైతే కరిగిపోతుంది. తనలో తాను కుమిలి కుమిలి ఏడుస్తూ పక్కకు వెళ్తుంది. అప్పుడే ఇక జీవనైతే షాక్ అయి శశికాంత్ వైపు సునంద వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి, మా మామయ్య ఇలాంటి కోరిక కోరాడు. ఇక ఇప్పుడు మా అత్తయ్య మా మామయ్య ప్రేమకు లొంగిపోతుందా? ఇక మా మామయ్య ఇక ఎలాగైనా బావగారిని ఆనందిని ఇంటికి తీసుకొచ్చేలా చెయ్యబోతున్నాడా? ఇప్పుడు ఎలా అని చెప్పి ఇదంతా వింటున్న జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది. అప్పుడే ఇక ఒంటరిగా వెళ్ళి ఏడుస్తున్న సునంద దగ్గరికి జీవన వెళ్తుంది. వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది, ఏంటత్తయ్య, నీ కన్న ప్రేమ భర్త ప్రేమ ఇవన్నీ నీకు ఎక్కువైనట్టున్నాయి. ఇక అప్పటివన్నీ మర్చిపోయావా? ఆనంది ఈ కుటుంబానికి ఎంత ద్రోహం చేసిందో నీకు తెలుసు కదా. అలాంటి ఆనందిని క్షమించి ఇంట్లోకి రానిస్తావా? రానివ్వద్దత్తయ్య, నువ్వు కరిగిపోకూడదు, మావయ్య ప్రేమకు నువ్వు లొంగిపోకూడదు అని చెప్పి జీవనైతే ఇలా సునందను పాతవన్నీ గుర్తు తెచ్చి ఇలా బాధ పెడుతూ ఇక రెచ్చగొడుతూ ఉంటుంది. ఆనంది చేసిన పనులన్నీ మళ్ళీ గుర్తు తెచ్చుకొని ఆనంది మీద చాలా కోపంగా ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఇక ఇలా సునంద అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఆనంది కుటుంబం పరువు తీసింది, కుటుంబం పరువు పోయే పని చేసింది. ఇప్పుడు మా ఆయనకు ఇలా పునర్జన్మనిచ్చింది, కాదనట్లేదు. ఆనంది ఆలత్యకు కూడా ఎంతో హెల్ప్ చేసింది. కాళ్ళు లేని నా కొడుకుని కాళ్ళొచ్చేలా చేసి తను ఎంతో చేసింది. కానీ ఈ ఒక్క విషయంలో కుటుంబం పరువు తీసింది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇక ఇలా జీవనైతే సునందను రెచ్చగొడుతూ ఉండగా శశికాంత్ చైతన్య అంతా వింటూ ఉంటారు. చూసావారా, నీ భార్య జీవన ఆనందిని ఆదిత్యను ఇంటికి రాకుండా చేయడం కోసం సునందతో ఎలా మాట్లాడుతుందో అని చెప్పి శశికాంత్ అయితే చేతుతో అంటూ ఉంటాడు. అవును నాన్న, దీని సంగతి నేను చూసుకుంటాను. అసలు ఇది వదినను అన్నయ్యను ఎప్పటికీ ఇంటికి రాకుండా చేయాలనే చేస్తుంది. దీని అంచు నేను తెలుస్తాను అని చెప్పి చేతు అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు జీవన మీద. అప్పుడే ఇక ఇలా సునంద అయితే ఇక జీవన ఎంత చెప్పినా తన మైండ్కు ఎక్కవు. శశికాంత్ గారి ప్రేమ, తన కన్న కడుపు, ఇక ఆదిత్య ప్రేమ, ఇవే రెండు తనలో ఇక ఇలా మెలుగుతూ ఉంటాయి. అప్పుడే ఇక శశికాంత్ దగ్గరికి వచ్చి, నేను ఇప్పుడే వెళ్తున్నానండి, నాతో పాటు మీరు కూడా రండి, నేను ఇప్పుడే వెళ్ళి నా కొడుకు కోడల్ని ఇంటికి తీసుకొస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది సునంద అయితే. ఆ మాటలు విన్న శశికాంత్ సంతోషానికైతే అవధులు లేకుండా పోతాయి. ఏంటి సునంద, నువ్వేనా ఇలా మాట్లాడేది? నువ్వు ఆనందే ఆదిత్య దగ్గరికి వెళ్తావా, వాళ్ళని ఇంటికి తీసుకొస్తావా అని చెప్పి అంటూ ఉండగా, అవునండి, ఇక మీరు నన్ను ఒక కోరిక కోరారు. ఈ పెళ్లి రోజు కానుక వాళ్ళను ఇంటికి తీసుకురమ్మని అడిగారు. కాబట్టి నేను కానుకగా ఇవ్వాలి కదా మీకు. అసలే మీరు ఇప్పుడు మూడ్ ఆఫ్లో ఉన్నారు. ఇక మీ మూడ్ పెంచడం కోసం నేను ఏదైనా చేస్తానండి. తప్పకుండా ఇప్పుడే వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడైనా సరే ఈ ఇంటికి వచ్చి
వచ్చేలా నేను చేస్తాను అని చెప్పి సునంద అయితే అంటూ ఉంటుంది శశికాంత్తో. ఇక అప్పుడే శశికాంత్ అయితే చేతు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఏంటి నాన్న ఏం జరిగింది? మీలో ఆ సంతోషం ఏంటి? అని చెప్పి అంటూ ఉండగా, ఏం జరిగిందా? మీ అమ్మ మీ అన్నయ్య వదినను ఇంటికి తీసుకురావడానికి వెళ్తుందంటరా, ఇప్పుడే బయలుదేరుతుందిరా అని చెప్పి అంటూ ఉండగా, అది విన్న ఇక జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది. వీళ్ళు అనుకున్నట్టే ఇక వీళ్ళు ఆనంది ఆదిత్యను ఇంటికి తీసుకురాబోతున్నారు. మామయ్య చేతు ఇద్దరికి ఎప్పుడు అదే ఆలోచన. ఇక ఇప్పుడు మామయ్యకు ఇలా కావడంతో, ఇక ఆనంది కాపాడడంతో ఆనంది ఇక మార్కులు కొట్టేసింది. దాంతో అత్తయ్య మనసు కూడా కరిగిపోయింది. ఇప్పుడు ఇక వాళ్ళని ఇంటికి తీసుకురావడానికి వెళ్తుందా? నా మాట వినిపించుకోలేదు కదా అత్తయ్య. ఇక అత్తయ్య, బావగారు, ఆనంది ఇక వీళ్ళు ఎలా ఇంటికి వస్తారో నేను చూస్తాను అని చెప్పి రూమ్లోకి వెళ్ళి వెంటనే ఇక ఇందుమతికి కాల్ చేసి ఇక్కడ జరుగుతున్న సంఘటనలు మొత్తం కూడా ఇందుమతికి షేర్ చేస్తుంది. దాంతో ఇక ఇందుమతి అయితే, ఇక వాళ్ళ ఇంటికి రాకుండా చెయ్యే, ఇక నువ్వు వెంటనే బయలుదేరు. ఇక మనకు తెలిసిన ఈ గల్లీలో ఒక రౌడీ ఉన్నాడు కదా, ఆనంది ఆదిత్యను సునంద ఇంటికి తీసుకొస్తూ ఉండగా ఇక నువ్వు ఆ కార్ని యాక్సిడెంట్ చేసేయాలి. ఇక అందరూ ఒక్కసారిగా ఇక పైకి వెళ్ళిపోవాలి. అలాంటి ప్లాన్ చేయాలి అని చెప్పి ఇందుమతి అయితే అంటూ ఉంటుంది జీవనతో. అప్పుడే ఇక జీవన అయితే, డన్ పెద్దమ్మ, తప్పకుండా ఇక మా అత్తయ్య నా మాట కాదని ఇక వాళ్ళని ఇంటికి తీసుకొస్తుందా? ఇక అత్తయ్య, బావగారు, ఆనంది ఎవరు లేకుండా చేస్తాను అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఇక ఇందుతో జీవన మాట్లాడుతున్న మాటలు మొత్తం కూడా శశికాంత్ వినేస్తాడు. వెంటనే చేతుకి కాల్ చేస్తాడు. ఆఫీస్లో ఉన్న చేతు అయితే, డాడ్ నేను చూసుకుంటాను కదా, ఇక మీరు టెన్షన్ పడకండి, ఎలాగైనా అన్నయ్య, వదిన, అమ్మకు ఏం కాకుండా నేను చూస్తాను. ఇక జీవన ఏర్పాటు చేసిన రౌడీ గురించి తెలుసుకుంటాను. వాడికి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తాను. జీవన, ఇందుమతి, ఆ రౌడీకి ముగ్గురికి నేను బుద్ధి చెప్తాను కదా, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి చేతు అయితే అంటూ ఉంటాడు. దాంతో ఇక శశికాంత్ అయితే, సరేరా, అన్ని అన్ని నువ్వు చూసుకుంటానని అంటున్నావు కదా, సరేరా, నీ మీద నమ్మకంతో నేను మీ అమ్మ బయలుదేరుతున్నాం. మీ అన్నయ్య వదినను త్వరగా ఇంటికి తీసుకొస్తాం. నువ్వు ఇక పెళ్లి రోజుకు సంబంధించినవి అన్నీ కూడా ఇక తీసుకొని త్వరగా ఇంటికి వచ్చేసేయరా అని చెప్పి ఇలా శశికాంత్ అయితే ఫోన్ కట్ చేస్తాడు. దాంతో ఇక శశికాంత్, ఇక సునంద ఇద్దరు కూడా ఆనందయ్య ఆదిత్యలను ఇంటికి తీసుకురావడానికి ఇక వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వెళ్ళేసరికి వాళ్ళైతే, ఇక అత్తయ్యకు ఎందుకండి మనం అంటే అంత కోపం, ఇంకా అత్తయ్యకు కోపం తగ్గలేదు. అత్తయ్య ఎప్పుడు మనల్ని అపార్థం చేసుకుంటూనే ఉంటుంది. ఇక మనం ఏ తప్పు చేయలేదని ఎలా నిరూపించుకోవాలి, అత్తయ్య మనసును ఎలా గెలవాలి అని చెప్పి ఆనంది అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే సునంద అయితే ఆనంద దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడే ఇక చాలా సంతోషంగా, ఏంటత్తయ్య మీరేనా, మీరు మా ఇంటికి వచ్చారా అని చెప్పి అంటూ ఉండగా, అవును ఆనంది, నిన్ను ఆదిత్యను తీసుకెళ్ళడానికే నేను ఇక్కడికి వచ్చాను. మీ మామయ్య మిమ్మల్ని తీసుకొస్తేనే పెళ్లి రోజు జరుపుకోవాలి, అందరం సంతోషంగా ఉండాలి, నాకు నువ్వు ఇచ్చే కానుక ఇదే సునంద అని చెప్పి మీ మామయ్య ఇలా కోరాడు. అందుకే మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళడానికే వచ్చాను. ఇక నువ్వు తప్పు చేశావా చేయలేదనేది నాకు తెలియదు. ఇక నువ్వు తప్పు చేయలేదని కూడా నువ్వు నిరూపించుకోలేకపోతున్నావు. కాబట్టి ఏది ఏమైనా నిన్ను అపార్థం చేసుకున్నాను. ఇక మీ మామయ్య నాకు కొన్ని విషయాలు చెప్పాడు నీ గురించి, అందుకే నీకు క్షమాపణ చెప్తున్నాను ఆనంది. తప్పుంటే నన్ను క్షమించి నాతో పాటు నువ్వు, నా కొడుకు ఆదిత్య ఇద్దరు కూడా ఈరోజు ఇంటికి రావాలి అని చెప్పి సునంద అయితే ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలకు ఆనంది, ఆదిత్య, శశికాంత్ ముగ్గురు కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. సునందలో ఈ మార్పు రావడం ఏంటి, సునందలో ఈ మార్పుకు కారణం శశికాంత్ గారు ఇక ఇలా సునందను మార్చేస్తాడు. ఇక వెంటనే అప్పుడే ఆనంది, ఆదిత్య ఇద్దరు కూడా తన అత్తయ్య, మామయ్య కాళ్ళు పట్టుకొని, ఇక మమ్మల్ని ఆశీర్వదించండి, ఇక మిమ్మల్ని మేము క్షమించడం ఏంటి అత్తయ్య, మీరు పెద్దవాళ్ళు, మీరే మమ్మల్ని ఆశీర్వదించాలి, క్షమించాలి అని చెప్పి ఇక ఇలా ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు ఆనంది, ఆదిత్య, సునంద శశికాంత్ దగ్గర. అప్పుడే ఇక పదండి బయలుదేరదాం అని చెప్పి ఇక కారులో అందరు కూడా సునంద ఇంటికి ఇలా వస్తూ ఉంటారు. శశికాంత్ గారికి టెన్షన్ మొదలవుతుంది. చేతు ఏం చేస్తాడో ఏమో, ఆ జీవన రౌడీలను ఏర్పాటు చేస్తానని చెప్పి ఇందుతో మాట్లాడింది. ఇక ఇప్పుడు చేతుగాడు ఆ జీవనకు, ఇందుమతికి
రౌడీకి బుద్ధి చెప్పుంటాడా? అసలు ఏం జరుగుంటుందో? ఇక మేము మాత్రం సేఫ్‌గా ఇంటికి వెళ్ళాలి దేవుడా! అని చెప్పి ఇక ఇలా జీవన నిజ స్వరూపం ముందుగానే తెలుసుకున్న శశికాంత్ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. కానీ ఈ విషయం ఇప్పుడు హ్యాపీ మూడ్‌లో ఉన్నారు అందరూ. ఇప్పుడు వీళ్ళకు చెప్తే మళ్ళీ వీళ్ళ మూడ్ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి శశికాంత్ అయితే ఎవ్వరికీ చెప్పడు. ఇంటికి వెళ్ళాకే ఏం జరగకుండా ఉంటే అప్పుడు ఇక జీవన గురించి నిజం బయట పెడతాను. ఏమైనా జరిగినా కూడా చెప్తాను. ఎందుకంటే దానంతటికీ కారణం జీవన ఇందుమతే కదా! ఇక వాడు చేతు ఏం జరగకుండా ఖచ్చితంగా మమ్మల్ని కాపాడతాడనే నమ్మకం నాకుంది. నా కొడుకు ఎలాగైనా మమ్మల్ని సేఫ్‌గా ఇంటికొచ్చేలా చేస్తాడు అని చెప్పి ఇక ఇలా శశికాంత్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక ఇలా శశికాంత్, ఇక ఆనంది, ఆదిత్య, సునంద నలుగురు కూడా ఇంటికి ఇలా సేఫ్‌గా వచ్చేస్తారు. ఇక జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది. ఏంటి నేనేం ప్లాన్ చేశానో ఏం జరిగింది? ఆ రౌడీని మధ్యలోనే కార్ యాక్సిడెంట్ చేయమని చెప్పాను. కానీ వీళ్ళు మాత్రం ఇంత హ్యాపీగా ఇంటికొచ్చేసారేంటి? అంటే నా ప్లాన్ వర్కౌట్ కాలేదా? ఆ రౌడీ ఏం చేస్తున్నాడు వాడు? అని చెప్పి లోపలికి వెళ్ళి వెంటనే ఇక రౌడీకి మళ్ళీ కాల్ చేస్తుంది జీవనైతే. ఇక ఇలా అంటూ ఉంటుంది. ఏంట్రా డబ్బులన్నీ తీసుకొని ఇక నువ్వు యాక్సిడెంట్ చేయకుండా ఏం చేస్తున్నావురా? ఎక్కడున్నావురా? అని చెప్పి అంటూ ఉండగా ఇక రౌడీ ఫోన్ అయితే ఇలా చేతులు లిఫ్ట్ చేస్తాడు. ఏంటి జీవన? ఏంటి ఏం మాట్లాడుతున్నావు? అని చెప్పి అంటూ ఉండగా చేతు మాట విన్న జీవనకెత్తి దిమ్మ తిరిగిపోతుంది. ఏంటి చేతుగాడు అక్కడున్నాడేంటి? అంటే నేను ఇలా చేస్తున్నానని చేతుకు ముందుగానే తెలుసా అని చెప్పి జీవన అయితే వెంటనే ఇక ఫోన్ కట్ చేస్తుంది. ఇక రౌడీనైతే బంధించేసి పోలీసులకు అప్పగించేస్తాడు చేతు అయితే. తర్వాత నేను ముందుగా ఇంటికి వెళ్ళి ఆ జీవన గురించి ఇక నేను అమ్మకు చెప్పేయాలి అని చెప్పి చేతు అయితే జీవన, ఇందుమతి నిజ స్వరూపాలు బయట పెట్టడం కోసం హడావిడిగా ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటాడు. ఇక అందరూ కూడా చాలా సంతోషంగా ఇంట్లో ఉంటారు. చేతు అయితే ఇక పెళ్లి రోజు ఎలాగైనా సంతోషంగా జరపాలి. పెళ్లి రోజు అయిపోయిన తర్వాత జీవన సంగతి బయట పెడతాను అని చెప్పి శశికాంత్, చేతు ముందుగా జీవన గురించి బయట పెట్టరు. ఇక ఆనంది, ఆదిత్య రాగానే ఆ ఇంట్లో పండగలా ఉంటుంది. ఇక పార్వతమ్మతో సహా అందరూ కూడా ఇక ఎన్నాళ్ళైంది బాబు, ఎన్నాళ్ళైందమ్మా మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి, అసలు ఈ ఇల్లు కలనే పోయింది అని చెప్పి చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక సునంద కూడా తను చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతూ ఉంటుంది. ఇక చేతు వస్తాడు ఇంతలోనే. ఇక చేతు తీసుకొచ్చిన ఇక డెకరేషన్ అన్నీ కూడా ఆనంది, ఆదిత్య, ఇక చేతు ముగ్గురు కలిసి ఇక ఇలా మొత్తం డెకరేషన్ చేస్తూ ఉంటారు. కానీ జీవనకు మాత్రం చాలా భయం వేస్తూ ఉంటుంది చేతుని, శశికాంత్‌ను చూస్తే. ఎందుకంటే వీళ్ళు ఇంట్లోకి రాకుండా ఉండాలి. అసలు వీళ్ళు ఇక పెళ్లి రోజు జరపకూడదు. ఇక సంతోషంగా ఉండకూడదని కార్ యాక్సిడెంట్ చేయాలనుకుంది కదా జీవన. ఆ సంగతి వీళ్ళకు తెలుసు కాబట్టి జీవన అయితే ఏ పనిలో కూడా పాల్గొనలేకపోతుంది. టెన్షన్‌గా మెంటల్‌గా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇక శశికాంత్, చేతు మాత్రం జీవన వైపు చాలా కోపంగా చూస్తారు. అసలు జీవనను ఒక శత్రువు కంటే ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఇక సునందకైతే ఏం అర్థం కాదు. ఏంటండి ఇక జీవన వైపు నువ్వు, చేతు అలా కోపంగా చూస్తున్నారు? జీవనను అలా కోపంగా మాట్లాడుతున్నారు? అసలు జీవన చేసిన తప్పేంటి? జీవనను ఎందుకు అలా అవాయిడ్ చేస్తున్నారు? ఏ పని కూడా చెయ్యనివ్వట్లేదు అని చెప్పి సునంద అడుగుతూ ఉంటుంది. అన్ని విషయాలు త్వరలోనే తెలుస్తాయమ్మా. ఎవరు ఎలాంటి వాళ్ళో నీకు తెలియడం కోసమే ఇక నేను ఈరోజు ఇక్కడ ఇన్ని ఏర్పాట్లు చేశాను. కానీ ఈ ఏర్పాట్లు ఇవన్నీ కూడా సంతోషంగా జరుపుకోవాలని చెప్పి ఇప్పుడు ఇక నిజాలు బయట పెట్టట్లేదు. మీ పెళ్లి రోజు అందరం కలిసి సంతోషంగా జరుపుకుందాం. తర్వాత ఇక నీకు కొన్ని నిజాలు చెప్తానమ్మా అని చెప్పి చేతు అయితే అంటూ ఉంటాడు. దాంతో ఇక జీవనకైతే చాలా టెన్షన్ మొదలవుతుంది. జీవన నువ్వేం చేస్తున్నావు? ఇక జ్యోతి అత్తయ్యను, సూర్యమామయ్యను, ఇక మీ పెద్దమ్మ ఉంది కదా ఇందు, ఆవిడని కూడా ఇక్కడికి రమ్మని చెప్పు. ఇక అమ్మా నాన్నల పెళ్లి రోజు ఇక్కడే చాలా ఘనంగా చేయాలనుకుంటున్నాం అని చెప్పి చేతు అనగానే వెంటనే సరే చేతు, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇప్పుడే అందరికీ ఫోన్ చేసి మా వాళ్లకు ఇక్కడికి రమ్మని చెప్తాను, సరేనా అని చెప్పి ఇక చేతు చెప్పినట్టు ఇలా భయపడుతూ జీవన అయితే చేస్తూ ఉంటుంది. దాంతో ఇక అందరూ కూడా జీవన రమ్మని చెప్పగానే ఇక ఇందుతో సహా ఇక కుటుంబ సమేతంగా ఇక పెళ్లి రోజు వేడుకకు, శశికాంత్, సునంద గారి పెళ్లి రోజు వేడుకకు వచ్చేస్తారు. అందరూ చాలా సంతోషంగా పెళ్లి రోజు జరుపుకుంటారు. అంతేకాదు
ఆనందిని ఆదిత్యను క్షమించి సునంద ఇంట్లోకి తీసుకొచ్చింది. తనే స్వయంగా వెళ్ళి తీసుకొచ్చింది. ఇలా శశికాంత్ గారు పెళ్లి రోజు కానుకగా ఇలా అడిగాడని తెలుసుకొని జ్యోతి సూర్యలు కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. శశికాంత్ గారి లాంటి మావయ్య ఆనందికి ఉండడం చాలా అదృష్టం అని చెప్పి ఇక ఇలా పెళ్లి రోజు వేడుక అయిపోగానే సునంద అయితే అంటూ ఉంటుంది, ఏంట్రా చేతు, ఏదో చెప్పాలన్నావు, ఏం చెప్పట్లేదు, ఏంట్రా నిజమన్నావు, నిజాలు బయట పెడతానన్నావు అని చెప్పి అంటూ ఉండగా అప్పుడే ఇక ఇలా శశికాంత్ అయితే ఇక జీవన చేసిన బండారాన్ని తన సెల్లో వీడియో రూపంలో తీసుకొచ్చి సునంద ముందు బయట పెడతాడు. చూడు సునంద, జీవన ఏం చేయాలనుకుందో, ఇక నువ్వు జీవనను ఎంతో గుడ్డిగా నమ్మావు, కానీ ఈరోజు జీవన నిన్ను, నన్ను, ఆనంది, ఆదిత్యను ఇక అందరినీ కూడా కార్ యాక్సిడెంట్లో ఇలా ఇక యాక్సిడెంట్ చేసి మనని లేకుండా చేయాలనుకుంది. కానీ ఈ విషయం జీవన ఇందుతో మాట్లాడుతూ ఉండగా నేను విని చేతుకి ఫోన్ చేశాను. అందువల్ల ఈరోజు మనందరం ఇక కార్ ప్రమాదం నుండి బయటపడ్డాం. అలాగే ఈ జీవన చేసినవి ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పుకుంటూ పోతే జీవనను మీరు బ్రతకనివ్వరు అని చెప్పి చేతు శశికాంత్ అయితే ఈరోజు జీవన బండారాన్ని మొత్తం కూడా బయట పెట్టేస్తారు జ్యోతి, సూర్య, సునంద ముందు. దాంతో ఇక అందరూ కూడా జీవనను చీకొడుతూ ఉంటారు. ఇక ఆనంది, సునంద ఇద్దరు కూడా ఇలాంటి పని చేసినందుకు ఈ జీవనను ఇంట్లో నుంచి గెంటేయడమే ఉత్తమత్తయ్య అని చెప్పి ఇక చాలా కోపంగా ఇక జీవననైతే బయటకు గెంటేస్తూ ఉంటుంది. సునంద అయితే ఇక జ్యోతి కూడా అడ్డుపడదు. ఎందుకంటే ఇక జ్యోతికి కూడా నిజం తెలుస్తుంది. తనకు అలాంటి కూతురు ఉందని తెలుసుకొని తనైతే కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. చూద్దాం మరి ఇలాగే ఇలా చేతు, శశికాంత్ ఇద్దరు కలిసి జీవన బండారాన్ని ఇలా సునంద ముందు బయట పెట్టి ఆనంది, ఆదిత్యను క్షమించి ఇంటికి తీసుకొచ్చేలా చేయబోతున్నారా శశికాంత్, చేతు అనేది చూడాలి. ఇక ఈ విధంగానైతే జరగబోతుంది అనిపిస్తుంది చూడాలి మరి. ఇలాగే శశికాంత్ అయితే చేయబోతున్నాడా, సునంద శశికాంత్ ప్రేమకు లొంగిపోయి తన కొడుకు కోడల్ని తీసుకురాబోతుందా అనేది చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.